మోక్షశ్రీ డిఐవై ఈరోజు వీడియోలో పట్టు శారీకి కుచ్చులు ఎలా కట్టుకోవాలో చూపిస్తున్నానండి. అది కూడా తక్కువ బడ్జెట్లో మనం సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేయకుండా ఓన్లీ శారీలో వచ్చిన రేషంతోనే ఎలా కట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనము శారీ ఇలా పరుచుకొని దాని మీద ఏవైనా బుక్స్ కానీ ఏవైనా వెయిట్ పెట్టండి. మనకి రేషం తీసినప్పుడు శారీ జరగకుండా పిన్స్ అయినా పెట్టుకోవచ్చు అటు సైడ్ ఇటు సైడు. సో మనకి ఒక 6 ఇంచెస్ పొడవు ఉండేలాగా చూసుకోండి. లేదంటే మనకి పైన జరీ వర్క్ వచ్చింది కదా, దానికి ఒక 1/2 ఇంచ్ కానీ అలాగా గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. మరి మనం పైకి తీసామంటే మొత్తం వర్క్ అంతా వచ్చేస్తుంది. అందుకే జాగ్రత్తగా చూసుకొని ఇలాగ కట్ చేసుకోవాలి మార్కింగ్ వేసుకొని. సో ఇలాగ జస్ట్ ఒక లైన్ లాగా కొద్దిగా కట్ చేసుకోవాలండి. చూడండి ఇంత అలా కట్ చేసుకుంటే మనకి పోగులు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా తీసుకున్న తర్వాత సేమ్ 2 సైడ్లు అలాగే కట్ చేసి తీసిన తర్వాత చూడండి ఇలాగా ఒక 4-5 దారాలు ఇలాగా తీసుకోవాలి మనం పోగులు. ఇలాగా ఒక 4-5 తీసుకొని ఇలాగ మనం కూర్చుంటాం కదా, చిక్కు పడకుండా ఇలాగ మీద పెట్టుకోండి. సో ఇలాగా ఒక 5 అటు సైడ్ ఇటు సైడ్ ఇలాగ అన్నామంటే మనకి ఏమీ ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. సో ఇలాగే మొత్తం మనం ఎంతవరకు అయితే మార్కింగ్ వేసుకొని కట్ చేసుకున్నామో అంతవరకే ఊడతాయండి పోగులు, ఇంకా మరి అవి రావన్నమాట. సో ఇలా తీసేసుకోవాలి. మనం ఎంతవరకు అయితే కావాలో అంతవరకు తీసుకోవాలి. సో దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. ఎక్కువ పోగులు తీయద్దండి. మనము ఒక 4-5 తీస్తేనే ఈజీగా వస్తుంది. లేదా ఎక్కువ తీసామంటే మనకి రాదనమాట, గట్టిగా ఉంటుంది. సో ఇలాగే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ తీసింటాం కదా అండి, ఈ రేషము ఈ కలర్ వచ్చింది కదా, దీన్ని ఇలాగ ముడి వేసుకొని పక్కకు పెట్టుకోండి చిక్కుపడకుండా. మనకి మరీ చిక్కు పడుతుంది కదా, సో అలా పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ చూడండి, మనకు ఒక ఫింగర్ ఉంటుంది కదా, ఆ ఫింగర్ ఎంత ఉంటుందో విడ్త్ అంతా ఇలాగ ముడి వేసుకోండి. సో ఇలాగ టర్న్ చేయాలి. ఫస్ట్ దాన్ని ఇలాగ పట్టుకొని టర్న్ చేసి సో ఇలాగ ముడి వేసుకోవాలి. పైకి వేయండి ముడి, కిందికి వేయద్దండి. కిందికి వేస్తే ఏమవుతుందంటే మనకి ఆ రేషం అనేది జారుతుంది అనమాట. సో ఇలాగా మొత్తము ఒక 1/2 ఇంచ్ విడ్త్తో ఇలాగా ముడి వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి జరీ వచ్చింది కదా, ఆ జరీ వచ్చిన దగ్గర ఎక్కువ విడ్త్ కొద్దిగా 1/2 ఇంచ్ అన్నాం కదా, జరీ వచ్చిన చోట ఒక్కటే మనకి కొద్దిగా రేషం తీసుకోండి. ఎందుకంటే జరీకి మనకి పూసలు ఎక్కువ అన్నమాట. సో ఇలాగ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇలాగ ముడి వేసుకోవాలి. మనకి చిక్కుపడకుండా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో చూడండి ఇలాగే మొత్తం శారీ అంతా ఇలాగే ముడి వేసుకోవాలి. సో అన్నీ వేసేసానండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ ఉంటుంది కదా అండి, దాన్ని కొద్దిగా థ్రెడ్ ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే బీడ్స్ ఎక్కేయడానికి. సో ఈ బీడ్స్ తీసుకుంటున్నానండి నేను. ఒక ఫ్లవర్ లాగా వచ్చింది ఇది బీడ్స్. ఇవనే కాదండి, మనకి ఇష్టము మనం పెరల్స్ కానీ లేకుంటే క్రిస్టల్స్ కానీ అలా మనకి ఇష్టం వచ్చినవి ఎక్కించుకోవచ్చు. సో ఇప్పుడు ఆ జెరీ థ్రెడ్ని ఇలా డబల్ ఫోల్డింగ్ మీద ఇలా పూస ఎక్కించుకోవాలి. ఎందుకంటే మనకి రేషంకి ఈ బీడ్స్ ఎక్కియడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా అన్నీ ఎక్కించేసేసుకోవాలి. మీరు మొత్తం ఒకటేసారి పూసలు ఎక్కించుకోవాలంటే మనము ఈ రేషంకి తీసుకుంటాం కదా అండి, దీన్ని డబల్ ఫోల్డింగ్ మీద ఇలాగ విడిచేసేయండి. ఎందుకంటే మరి జారిపోతాయి. లేదంటే ముడి మీద అలాగే టైట్గా పైకి అనేసామంటే ఉంటాయి కూడా బీడ్స్. సో ఇలాగ పెట్టేసేయండి. సో ఇలాగా అన్నీ ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక ఎలా ముడి వేసామో అలాగా టర్న్ చేసి కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. కొద్దిగా గ్యాప్ ఇచ్చి మనం ముడి వేయాలి. ఎందుకంటే మనం మరి కుచ్చులు కట్టాలి కదా, మరి పైకి అయితే బాగోదు. సో కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇలాగ ముడి వేసుకోవాలి. సో మరి కూడా చూపిస్తాను చూడండి.
సో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా మీరు బాగా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. సో క్లియర్గా అర్థమవుతుంది మీరు బాగా చూస్తే నేను చెప్పేదానికన్నా. ఇలాగా కొద్దిగా గ్యాప్ వచ్చేలాగా ఇలా ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత మనకి ఎంత లెంత్ కావాలో అంత చూసుకొని కింద ఎల్లో కలర్ థ్రెడ్ కట్ చేయాలి. ఆ కట్ చేసిన థ్రెడ్ మనము ఎల్లో కలర్ కాంబినేషన్ కదా అండి, ఎల్లో కలర్ కుచ్చు కట్టుకోవాలి. ఇక్కడ కొద్దిగా తక్కువ వచ్చిందండి, అందుకే నేను పర్పుల్ గ్రీన్ ఉందని కాంబినేషన్ కుచ్చు కడుతున్నాను. నాతో ఉంటాయని కట్టాను. మీతో లేకుంటే ఏం చేస్తారంటే లోపల సైడ్ మనకి చెంగు చెక్కించుకుంటాం కదండి, అటు సైడు మనకి తక్కువ వచ్చినప్పుడు అటు సైడ్ కూడా తీసుకోవాలండి. కొద్దిగా మనం ఇప్పుడు రెడ్ వచ్చింది కదా, అటు సైడ్ ఎల్లో వస్తుందండి. ఏ కలర్ వచ్చినా ప్రాబ్లం ఉండదు, మనం చూసుకొని ఇలా కట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది ఎలా కట్టుకోవాలో చూపిస్తాను. నేను ఇంతకుముందు ఫస్ట్లో ఎలా చూపించానో రేషం తీయడము, అలాగే మనం శారీ అటు సైడ్ కూడా తీసుకోవాలి. నార్మల్గా అయితే రాదండి, మనం ఎక్కువ తీసుకోవాలి. ఈ శారీకి కొద్దిగా తక్కువ ఉంది. సో ఇప్పుడు మనము ఎంత కావాలో కొద్దిగా జరి తీసుకోవాలండి. ముడి వేసుకోవడానికి ఎంత కావాలో అంత తీసుకొని సో కొద్దిగా తడి చేసుకోవాలి. తడి చేసుకొని ఇలాగ మనము ఈ మధ్యలో ఈ గ్యాప్లో ఇలాగ తీసుకోవాలి. సో ఇలా తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ లెంత్ ఉండేలాగా చూసుకోండి. మీకు ఇంకా లెంత్ కావాలన్నా పెట్టుకోవచ్చు. సో ఇలా తీసుకొని ఇందాక గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాం కదా అండి జరీది, అది తీసుకొని చూడండి ఈ ఫింగర్ని ఇలా పట్టుకోవాలండి. సో ఇలా పట్టుకొని ఈ జరీని ఇలాగా టర్న్ చేసుకోవాలి. ఇవి ఒక 5-6 సార్లు మనము చుట్టుకోవచ్చు. లేదు మనకి ఇంకా ఎక్కువ చుట్టుకున్నా కూడా మనకి లుక్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఇలా చుట్టుకొని దాన్ని ఇలాగ పైకి అనుకొని ఇప్పుడు ముడి వేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వేసుకోండి. సో ఇలాగ వేసుకొని కట్ చేసుకోవాలి. సో మీకు ఇలా రాలేదు, ఇలా కష్టంగా ఉందంటే శారీని టర్న్ చేసి కూడా మనం ఫ్రంట్ సైడే కట్టుకోవచ్చండి. అప్పుడు మనకి కింద వచ్చేస్తుంది అన్నమాట ఆ ముడి. అది కూడా ఎలాగో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనము దీన్ని ట్రిమ్ చేసుకుందాము షేప్ చేసుకోవడానికి. సో ఇలాగ ట్రిమ్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ అంతా. సో ఇది ఒక స్టెప్పే అండి, మనకి ఇంకా 2 స్టెప్స్, మనకి ఇంకా వేరే వేరే మోడల్స్ ఉంటాయి. మీకు అవి కూడా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు చూపిస్తాను. వేరే మోడల్స్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనము ఇలాగ రివర్స్ చేసుకొని ఇందాక ఎలా కట్టామో అలాగా మీరు కుచ్చులు కట్టుకోండి. పైన ముడి వేసుకుంటే మనకి ఇది అనేది లోపలికి వెళ్ళిపోతుంది ముడి. చూడండి మనకి ముడి ఇప్పుడు పైన వేసుకోవచ్చు మనము. ఇందాక నేను పైకి తీసి వేసాను కదా, అలా కాకుండా ఇలాగే ఇంకొకటి కూడా వేసాను. ఒక 2 చూపిస్తానండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, యూజ్ అయిందనుకుంటే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అలా టచ్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దెన్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.